దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల దిబిడి నా చెంప మోగిపోయేలా. Hi, hello and hearty welcome to the #1 student show on ETV. అటు ఎనర్జీకి తోపులు, అటు అందానికి తోపులు, ఏదైనా పోటీ పెడితే గెలవడంలో తోపులు. ఆల్ ఇన్ ఆల్ మల్లేని లక్ష్మి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విన్నర్సే ఉంటారా. ఆ ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. రవి, ఈ రోజు మా కాలేజ్ స్లోగన్స్ తో దద్దరిల్లిపోయింది. రవి, ఆకాశంలో ఉంటాయి చుక్కలు, నాకు రావు లెక్కలు. ఈ రోజు మా కాలేజ్ రాట్లేదే. రవి, ఆకాశంలో ఉంటాయి చుక్కలు, నాకు రావు లెక్కలు. ఆకాశంలో ఉంటాయి చుక్కలు, నాకు రావు లెక్కలు. మా గురించి చెప్పుకుంటాయి 4 దిక్కులు. అమ్మాయి అయిపోయిందా. రవి, పిలవాలనిపిస్తే పిలుస్తా, అరవాలనిపిస్తే అరుస్తా. ఈ రోజు వాళ్ళతో గెలిచి చూపిస్తా. దెబ్బ తగిలితే అబ్బా అనాలి. ఈ రోజు మా దెబ్బకి ఆ టీం అంతా అనాలి. రవి, దగ్గొస్తే దగ్గాలి, తుమ్మొస్తే తుమ్మాలి. ఈ రోజు మేము గెలవాలి. ఐస్ క్రీమ్ చల్లగుంటుంది, మా రవి స్కిన్ తెల్లగుంటుంది, మా ముందు అటిన్ తెల్లగుంటుంది. పవర్ అంటే పవర్ స్టార్, డాన్స్ అంటే మెగా స్టార్. ఈ రోజు మేమే సూపర్ స్టార్స్. వీళ్ళ ముగ్గురు మాటలు చూపెట్టారు. ఇప్పుడు చేతలు చూపెట్టబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, సో ఫస్ట్ రౌండ్ 2 రింగులు ఉన్నాయి. ఆ రింగ్ నీది, ఆ రింగ్ మీది. ఓకే, బెలూన్ ని ఫోరెట్ తో బ్యాలెన్స్ చేసిన తర్వాత, చేతులు వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరతారు. మీరు క్రాస్ గా, మీరు అటు క్రాస్ గా. మధ్యలో చేతులు వాడారంటే మళ్ళీ వెనక్కి రావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బెలూన్ తీసుకొని వీపుకు పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ ని బర్స్ట్ చేసి, గోర్లతో చేతులతో కాకుండా వీపుతోనే చేతులు మెలేసి బర్స్ట్ చేసి తిరిగి వచ్చి నాకు ఏ టీం అయితే ఫస్ట్ హై ఫైవ్ కొడుతుందో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. వెరీ సింపుల్ 3 questions, 2 right answers, you win the round. Alright, so first మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1, go. బ్యాక్ రా చేయి పట్టుకోవద్దు. ఆల్రైట్, సో బెలూన్ మీరు ఫస్ట్ పగలగొట్టి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఆడియో ఒకటేసారి ప్లే అవుతుంది. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఆడియో ప్లీజ్, మీరు కూడా వినండి జాగ్రత్తగా. సింపుల్ క్వశ్చన్. ఈ మ్యూజిక్, ఏ పాట, ఏ సినిమా, ఇది చెప్తే చాలు. టైమ్ అప్. ఓకే. ఇక్కడ ఉన్న కళ్ళకే కాటుకేలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొగల సందేలో పాటల. అదే నా పాట. ఏ సినిమా? 5, 4, 3, 2, 1. తెలీదా సినిమా పేరు? చెప్పు. బ్యాంక్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. బ్యాంక్స్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆల్రైట్, ప్లే ది సాంగ్. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా. పాట
చెప్పారు, సినిమా పేరు చెప్పారు, కానీ సినిమా పేరు రాంగ్ చెప్పారు. బ్యాంక్స్ ఆఫ్ గోదావరి కాదు, అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అలా వస్తే ఇద్దరికి 1 పాయింట్ వచ్చేది, కానీ పాట కరెక్ట్ చెప్పారు కాబట్టి 1 పాయింట్ హియర్. ఓకే, 1 పాయింట్ ఇటు 0 ఇటు. ఇంకో పాయింట్ అటు వెళ్ళిందంటే మీరు రేపు పొద్దున ఈ క్యాంపస్ లో తిరిగేటప్పుడు 10 మంది కలిసి అవ్వా. ఈ రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది గెలిస్తేనే మీరు రౌండ్ లో ఉంటారు, లేకపోతే రౌండ్ ఓడిపోతారు. బెలూన్స్ మీ ఇద్దరు 3, 2, 1 గో. వాళ్ళిద్దరు రా. ఇంతకు ముందు మీరు బెలూన్ పగలగొట్టలే, కానీ అయినా పాయింట్ వచ్చింది. ఇప్పుడు రివర్స్ అవుతుందేమో, వాళ్ళు చెప్పకపోతే మీరేకి వస్తుంది. బీ స్మార్ట్, చాలా షార్ప్ గా ఆలోచించండి. ఆడియో ప్లీజ్. సో ఏ సినిమా ఇది? సినిమా పేరు తెలీదు, పాట. నాకు సినిమా కావాలి. సరే, ఏ పాట? నీ రూపం చూస్తే సెగలు, నా కోపం చూస్తే దిగులు. పాట అని వస్తుందా? వీళ్ళు మనసులే గెలుచుకోవాలనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. సరే, ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడుగుతా. ఈ పాటలో కనిపించిన హీరో పేరు చెప్తే పాయింట్ వస్తుంది. సో ఇద్దరు చెప్పలేదు కాబట్టి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు ముందుకు రండి. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ముందుకు రాను. వచ్చిన మ్యూజిక్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసు కదా. ఏ పాట ఇది? చల్ మోహన్ రంగ మూవీలో సాంగ్. పాడు. నీ రూపం చూస్తే సెగలే, నీ కోపం చూస్తే దిగులే, నువ్వు అర్థం కాని పజిలే. ఈ సినిమాలో నటించిన హీరో నటించిన ఏవైనా 3 సినిమా పేర్లు చెప్పు చాలు. సెకండ్ శ్రీనివాస్ కళ్యాణం. శ్రీనివాస్ కళ్యాణ్ ఒక్కటి. రగదే రగదే. రంగు రంగు రంగుదే అను. రంగుదే. రంగుదే కాదు, రంగ్దే. 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 రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. అమ్మా 2 పాయింట్లు. రౌండ్ ఆల్మోస్ట్ గెలిచిపోయారు. కనీసం 1 పాయింట్ గెలుచుకుంటారా? మా తగ్గెదిరేలో 3 out of 3 పాయింట్స్ గెలుచుకోవడం అంటే పెద్ద ఇది. వాళ్ళు 3 out of 3 గెలుచుకున్నారా అడ్రస్ లేకుండా ఓడిపోతారు రేపు. ఈ పాయింట్ గెలుచుకోవాలి. నువ్వు 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 ఓకే. 3 out of 3 గెలిచారంటే మీరు తోపులు. 3, 2, 1 గో. Last audio, please. మంచి మ్యూజిక్. ఏ పాట? మీకు పాయింట్ ఇస్తా. ఈ రాగం ఏదైతే ప్లే అయిందో ఆ రాగం మీ ముగ్గురులో ఎవరన్నా ఒక్కరు కరెక్ట్ గా పాడితే మళ్ళీ ప్లే చేస్తారు ఆడియో. నేను ఒకటేసారి ప్లే చేస్తాను చెప్పి సేమ్ ఎలా ఉందో అలానే పాడితే మీకు పాయింట్ వస్తుంది. సెకండ్ మైకి ట్రై చేయనా. మనసులో కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి పాట ఏదో గెస్ట్ చేశారా? ఏ సినిమా, హీరో ఎవరు? చెప్పండి నాకు చాలు. నాని. ఈ పాటలో హీరో నాని. ప్లే ది సాంగ్. పోరివారి నీది గాదుర పోరి ఇడిసైరా ఇంగ ఒడిసెను దారి ఓ పారి అవ్వ ఒడిలో దూరి. ఈ పాటలో హీరో ఇస్ నాని కాదు, నేచురల్ స్టార్ నాని. రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. Alright, winner
విన్నర్స్ కి మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి గిఫ్ట్. అయ్యో మూడిటికి మూడు ఓడిపోయారే. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఇక్కడ ఈ కాలేజ్ లో ఫుల్ టాలెంట్ ఉంది, యాక్టింగ్ విపరీతమైన ఆర్టిస్టులు ఉన్నారు. అయితే వీళ్ళలో యాక్టింగ్ చెక్ చేయడానికి ఒక ఫన్నీ కాన్సెప్ట్ కనిపెట్టి తీసుకొచ్చాం. రీక్రియేట్ చేస్తున్నారు, ఒక సీన్ ని రీక్రియేట్ చేస్తున్నారు. ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, మధ్యలో మ్యూజిక్, ఇవన్నీ ఇక్కడున్న స్టూడెంట్స్ రీక్రియేట్ చేస్తే ఆ సీన్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. కాంపిటీషన్ బిట్వీన్ 2 టీమ్స్. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ టీమ్. మా యాక్టర్స్ రెడీగా ఉన్నారు. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓ బంతి పుల్ల జానకి జానకి. ఆల్రైట్, సో ఇటు ముగ్గురు ఆర్టిస్టులు రెడీ ఉన్నారు కదా. సో సీన్ ఏంటో తెలుసుకుందాం. కెన్ యూ ప్లే ది సీన్ ప్లీజ్? నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి ఏంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. ఆల్రైట్, సో సీన్ అర్థమైంది కదా. పవన్ కళ్యాణ్ గారు, త్రిష గారు అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సీన్ లో కనిపించేది మనీష్ శర్మ గారు. మ్యూజిక్ ఓకే. సో ఒకరు మ్యూజిక్ ఇస్తారు, వాయిస్ ఇస్తారు. ఆ మ్యూజిక్ ఎలా ఉందో అలా రావాలా. 3 వేరియేషన్స్ ఉన్నాయి మ్యూజిక్ లో. ఆ 3 వేరియేషన్స్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఏడ్చుకుంటూ ఆవిడకి అరే నేను మిస్ అవుతున్నాను అనే భావం అది బయటికి రావాలి. అండ్ త్రిష షీఈ్ ఆల్సో ఫీలింగ్. సో అది మీ ఫేస్ లో కనబడాలి. సో ఫస్ట్ మీతో నేను స్టార్ట్ చేస్తున్నాం. ఈ సీన్ ని రీక్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాగా ఎవరు, త్రిష గారు లాగా ఎవరు, మ్యూజిక్ ఎవరు? మీరా? పవన్ కళ్యాణ్. మ్యూజిక్ బై ఓకే. అండ్ త్రిష, ఎంటర్ ది డ్రాగన్. రెడీ? ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నావు అండ్ నువ్వు ఆవిడ పెళ్లికి వచ్చావు. 3, 2, 1 యాక్షన్. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఇలా నేను ఇలా ఎప్పుడు చూడలేదు తెలుసా. ఫస్ట్ లో నేను ఇలా చూసుంటే శారీలో ఒక్కసారి అండి 10 సార్లైనా పెళ్లి చేసుకునేవాడిని. నా వల్ల కావట్లేదు. అంబులెన్స్ సౌండ్ ఏంది మధ్యలో? మొత్తం ఖరాబ్ చేస్తుంది. సరే నువ్వు పవన్ కళ్యాణ్ లాగా చేస్తావా? దా 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 దా. తెలుసు కదా సౌండ్ 3 వేరియేషన్స్. ఒకసారి చెప్పన్నా. ఫస్ట్ టిన్ 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 వస్తుంది. మాట్లాడిన తర్వాత అది ఆ వేరియేషన్. ఈ రెండే చెయ్యి చాలు. రెడీ? పవన్ కళ్యాణ్ గారు రెడీ సార్. లైట్స్ కెమెరా. నేను నిన్న ఇలా ఎప్పుడు చూడలేదు తెలుసా. ఫస్ట్ టైం శారీలో చూసుంటే ఒక్కసారి ఏంటి 10 సార్లైనా పెళ్లి చేసుకునేవాడిని. విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ చావు నువ్వు సావు ఇంకా. ఓకే, ఈ అరాచకాన్ని పక్కన పెడదాం. ఇట్రండి అటు వెళ్ళండి. ఆ 3 స్టిక్కర్ నిల్చోండి. ఓకే, సీన్ అర్థమైందా? వాళ్ళు చేసిన దాంట్లో ఎమోషన్ నాకు అస్సలు అర్థం కాలేదు. మీ ముగ్గురు చేసిన దాంట్లో నాకు ఎమోషన్ బాగా అర్థమైంది అని అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ తోని, ఆ డైలాగ్ తోని మీరే విన్నర్. ఎమోషన్ వెరీ ఇంపార్టెంట్, డైలాగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎంటర్ ది డ్రాగన్. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు లాగా ఫీల్ అవ్వు. రెడీ యాక్షన్. నిన్న ఎప్పుడు ఇలా చూడలేదు. యూఆర్ లుకింగ్ వెరీ హాట్. ఆమె
ఎంత మంచి మ్యూజిక్ అది. సరే యాక్షన్ అన్న చేయండి, వితౌట్ మ్యూజిక్ యాక్షన్ చేద్దాం. నువ్వు సల్లవాడు, ఓన్లీ యాక్షన్. రెడీ, యాక్షన్. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. యు లుకింగ్ వెరీ హాట్. కొడతావా నానా? నేను ఇప్పుడు ఇలా చూడలేదు. యూఆర్ లుకింగ్ వెరీ హాట్. నేను ఇట్లా చూస్తే ఒకసారి ఏంటి 10 సార్లు పెళ్లి చేసుకునేవాడిని. ఆల్ ది బెస్ట్. అంటే డైలాగ్ ఎందుకు అవుతుంది అది? డైలాగ్ ఫీల్ అవ్వు. యాక్షన్. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. యు ఆర్ లుకింగ్ వెరీ హాట్. దౌడకేసి కొట్టొకటి. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు బాగా చేశారు, ఆ ఎమోషన్ అయితే మొత్తం డ్రైనేజ్ పోయింది అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మా మ్యూజిక్ డైరెక్టర్ ఆవిడ దా ఇక్కడ నుంచి ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి ఇందులో ఉన్న వేరియేషన్స్ ఫస్ట్ మీరు పాడతారు, దాని తర్వాత నువ్వు 3, 2, 1. Ah. 3, 2, 1, go. All right, so Malli Lakshmaya Women's Engineering College gifts winners keltundi, and the winning team is congratulations. ఏదో పెళ్లిలో పన్నీర్ చల్లుతుంది. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇటు నుంచి ముగ్గురు కావాలి నాకు. ఎవరు సిద్ధంగా ఉన్నారంటే చేయి లేపండి. యాక్టివ్ గా ఉండాలి, పరిగెత్తాలి, దూకాలి. అరే మంచి మ్యూజిక్ వేసుకోరా, డాన్స్ చేయండి. Third round, let's start. బిడ్డా ఇది నా అడ్డా. సో ఒక బాల్ ని గ్లాస్ టు గ్లాస్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి వెళ్ళి దీని మీదకి వెళ్ళి జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ గ్లాస్ మీద బాల్ ని బ్యాలెన్స్ చేయాలి. గాట్ ఇట్? సో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని బ్యాలెన్స్ చేస్తారో గ్లాసుల మీద వాళ్ళే విన్నర్. సైమల్టేనియస్ గా ఇద్దరు ఆడతారు. యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో పిల్లు తొందర రామ్మా. సర్రా కన్ను కొట్టి గిర్రా నన్ను చొట్టి ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో పిల్లు. మేము బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో పిల్లు. కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని కుర్రాడి నింట కాలనకుండా లెక్కలేనికి కులేనని మెచ్చుకో పిల్లు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో పిల్లు. నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు. తీసి కసా
కస కోసి కారం ఎడుతుంటే కట్అవుట్ అదిరిపోయన్న అయ్యయ్యో వీళ్ళు 2 4 6 8 10 మీరు రెండేనా? ఆగట్లేదు, అది పారిపోతున్నాయి. ఆగట్లేదా? నువ్వు ఏసి ఏ ఆగు అని చెప్పేది మరి. వాళ్ళు పీస్ఫుల్ గా కామ్ గా లడ్డు అయితే అమ్మాయికి నేర్పించారన్నా. నేర్పించారా కూర్చోబెట్టి? నేను చూసా. ఇది పెద్ద ఒలింపిక్స్ గేమ్, దీన్ని కూర్చోబెట్టి ఆ టైంలో బాగా ఆడారు కాబట్టి రౌండ్ విన్నర్. Alright, so Malneli Lakshmaya, Women's Engineering College, winners. పిల్లడానిలో దమ్ము చూసి చెదిరిందే నా దిల్లే చెదిరిందే నువ్వుగాని సిట్టే కొట్టి నువ్వుగాని పచ్చే కొట్టి. Alright, so ETV celebrating 30 beautiful years. Kabatti Taggedilo prestigious shield goes to one important person, Dr. Malneni Perumal Garu, Chairman Malneni Group of Institutions, Guntur and Singarakonda. Mandal then keep watching.